కార్యక్రమానికి ఆటంకంగా ఉన్న భారత రాజ్యాంగం మీద దాడి చేయాలి అని అంటే అందుకు అంబేద్కర్ ఆటంకంగా ఉన్నాడు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి చేయడం ద్వారా భారత రాజ్యాంగం మీద దాడి చేయొచ్చు, తద్వారా భారతదేశంలోని ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు అని చెప్పి బీజేపీ భావిస్తా ఉన్నది. మనం అందరం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అంబేద్కర్ ఆహ్వానించడం అంటే, అంబేద్కర్ గారిని తొలనాడడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడం, భారత ప్రజల్ని అవమానించడం. కోట్లాది మంది 145 కోట్ల మంది భారత ప్రజానికం ఏ రాజ్యాంగంగా ఆధారంగా అయితే ఈ దేశంలో బతుకుతా ఉన్నామో ఆ బతుకు మీద దాడి చేస్తా ఉంది ఈ మోడీ అమిత్ షా బృందం. అమిత్ షా కారణంగా 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగం అమలు చేయబడిన సందర్భంలో, చర్చ జరుగుతున్న సందర్భంలోనే అంబేద్కర్ను అవమానిస్తారు, దాన్ని మోడీ సమర్థిస్తారు. దీనన్నింటినీ ఎన్డీఏ కూటమి సమావేశం పెట్టి రాటిఫై చేస్తా ఉంది.